హాయ్ ఈ వీడియోలో మనం సొల్యూషన్ ఆర్కిటెక్ట్ సర్టిఫికేషన్ ప్రిపరేషన్ పార్ట్లో ఎగ్జామ్ టాపిక్స్ నుంచి ఫస్ట్ క్వశ్చన్ మనం చూడబోతున్నాం. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్ ఏం చెప్తున్నానంటే కంపెనీ కలెక్ట్స్ డేటా ఫర్ టెంపరేచర్, హ్యూమిడిటీ అండ్ అట్మాస్ఫియరిక్ ప్రెజర్ ఇన్ సిటీస్. ఓకే, హియర్ అక్రాస్ మల్టిపుల్ కంటెంట్స్. ఓకే, హియర్ అక్రాస్ మల్టిపుల్ కంటెంట్స్ the average volume of data collects from each site is 500 GB. Okay, next, each site has a high speed internet connection. Okay, the company wants to aggregate all the data, all these global sites as quickly as possible into single S3 bucket. Okay, and minimize operational complexity. Okay, సో ఇవి దీంట్లో కీ పాయింట్స్ మనం. సో దీన్ని బట్టేసి మనం ఆన్సర్ ఫిగర్ అవుట్ చేద్దాం. ఓకే, సో మనం ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. టర్న్ ఆన్ S3 యాక్సలరేషన్ ఆన్ టు ది డెస్టినేషన్ S3 బకెట్. ఓకే, ఇది ఓకే, యాజ్ మల్టీపార్ట్స్ అప్లోడ్స్ టు డైరెక్ట్లీ అప్లోడ్ డేటా సైట్ టు ది డెస్టినేషన్ బకెట్. ఓకే, ఇక్కడ మెన్షన్ చేశారు హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్ అనేసి. సో ఇక్కడ హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్నప్పుడు మనకి ఏమందంటే ఇది ఒక వ్యాలిడ్ ఆప్షన్. S3 ట్రాన్స్ఫర్ యాక్సలరేషన్ అనేది వ్యాలిడ్ ఆప్షన్. ఓకే, సో నెక్స్ట్ దానికి వెళ్దాం మనం. నెక్స్ట్ ఆప్షన్కి అప్లోడ్ ద డేటా ఫ్రమ్ ఈచ్ సైట్ టు అన్ S3 బకెట్ ఇన్ ద క్లోజెస్ట్ రీజియన్. యూజ్ S3 క్రాస్ రిప్లికేషన్ టు కాపీ ఆబ్జెక్ట్స్ టు ద డెస్టినేషన్ S3 బకెట్స్. దెన్ రిమూవ్ ది డేటా ఫ్రమ్ ద ఆరిజిన్ S3 బకెట్. ఓకే, ఇది కన్నా మనకి వ్యాలిడ్ ఆప్షనే. కాకపోతే ఏంటంటే ఫస్ట్ దాంతో కంపేర్ చేసుకుంటే ఇది ఏంటంటే ఇక్కడ మెన్షన్ చేస్తారు చూడండి, మినిమైజ్ ఆపరేషనల్ కాంప్లెక్సిటీ. ఇక్కడ ఇది దీన్ని యూజ్ చేసి మనం మన టార్గెట్ని అయితే అచీవ్ చేయొచ్చు, కానీ ఇది వచ్చేసి మనకి చాలా కాంప్లెక్స్తో కూడుకుంది. అది ఫస్ట్ అంతా కంపేర్ చేసుకుంటే. సో ఇది వచ్చేసి మనం ఏం చేయాలి, ఫస్ట్ సింపుల్గా వచ్చేసి మనకి దీన్ని ఎలిమినేట్ చేద్దాం మనం ఈ ఆప్షన్ని. ఓకే, ఎందుకంటే ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి దీనికంటే బెటర్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి స్నోబాల్ ఎడ్జ్ డివైస్. ఇక్కడ నెక్స్ట్ క్విక్లీ యాజ్ పాసిబుల్ ఇంకొకటి కానీ మెన్షన్ చేశారు, క్విక్లీ యాజ్ పాసిబుల్ అన్నాడు. ఓకే, సో ఇప్పుడు స్నోబాల్ ఎడ్జ్ డివైస్ అనేది ఏంది, అది స్టోరేజ్ డివైస్ వచ్చేసి మన ఆర్గనైజేషన్కి రావాలి, ఆర్గనైజేషన్ నుంచి కాపీ చేసి పంపించాలి. సో ఇది వచ్చేసి అంటే వ్యాలిడ్ ఆప్షన్ ఫస్ట్ దాంతో కంపేర్ చేసుకుంటే. సో సింప్లీ దీని కన్నా మనం ఎలిమినేట్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ లాస్ట్ ఇది అప్లోడ్ డేటా ఫ్రమ్ ఈ సైట్ టు యాన్ EC2 ఇన్స్టెన్స్. నో, ఎందుకంటే EC2 ఇన్స్టెన్స్లోకి అప్లోడ్ చేసి మళ్ళీ దాని నుంచి మనకి S3 చేయాలి, అదంతా కన్నా పెద్ద తలనొప్పి ప్రాసెస్. సో ఈ ఆప్షన్ కన్నా కాదు. సో ఇక్కడ వీటికల్లా ఏంది, వీటిలోకి దీనికి సూటబుల్ ఆప్షన్ ఏంటి వచ్చేసి ఫస్ట్ S3 యాక్సలరేషన్ని S3 ఆ డెస్టినేషన్ బకెట్లో మనం టర్న్ ఆన్ చేసి దాన్ని అప్లోడ్ చేయడం అనమాట. ఓకే, ఇప్పుడు ఈ ఆప్షన్ని ఏ విధంగా ఇది S3 అండ్ ట్రాన్స్ఫర్ యాక్సలరేషన్ వర్క్ అవుతుందని చెప్పేసి మనం ప్రాక్టికల్గా చూద్దాం. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి నేను ఇక్కడ మనం ఏం చేయబోతున్నామంటే, ఓకే మన దగ్గర వచ్చేసి ఒక వీడియో ఫైల్ ఉందనుకుందాం. ఆ వీడియో ఫైల్ని వచ్చేసి మనం S3 బకెట్లకి ట్రాన్స్ఫర్ యాక్సలరేషన్ లేకుండా ట్రాన్స్ఫర్ యాక్సలరేషన్తో మనం పంపిస్తే దాని మధ్య ఉన్న టైం గ్యాప్ చూసేసి, అదేవిధంగా నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మల్టీపార్ట్ అప్లోడ్స్ ఉంది కదా, మనం కన్నా ఏదంతా కన్నా పైథాన్ SDK వాటితో అప్లోడ్ చేసేటప్పుడు చేస్తే ఏమవుతుందంటే 7 MB కంటే కన్నా ఎక్స్ట్రా కన్నా ఫైల్ కన్నా ఉంటే అది ఏమవుతుందంటే బై డిఫాల్ట్ ఆటోమేటిక్గా ఈ మల్టీపార్ట్ అనేది డైరెక్ట్గా దాని మీద అప్లై అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు మనం వచ్చేసి ఇక్కడ ట్రాన్స్ఫర్ యాక్సలరేషన్లో వర్క్ అవుతుందని చూద్దాం. ఓకే, ఫస్ట్ అయితే నా దగ్గర నా S3 అకౌంట్లో నార్త్ వర్జీనియా రీజియన్లో వచ్చేసి నా దగ్గర ఒక బకెట్ ఉంది. ఈ బకెట్లో నా దగ్గర ఎటువంటి ఆబ్జెక్ట్స్ లేవు. సో నేను ఇక్కడికి ఏం చేస్తానంటే ఒక ఆబ్జెక్ట్ని పైథాన్ SDK బోటో 3 యూస్ చేసి నేను ఇక్కడికైతే ఒకటి దీన్ని ఇక్కడికి సెండ్ చేస్తాను. ఏది దీనిపైన ట్రాన్స్ఫర్ యాక్సలరేషన్ ఇక్కడ ఎనేబుల్ ఉంది. ఓకే, నేను వచ్చేసి డిసేబుల్ చేస్తాను ఈ ట్రాన్స్ఫర్ యాక్సలరేషన్ లేకుండా. నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్ఫర్ యాక్సలరేషన్ ఎనేబుల్ చేసి అదే సేమ్ ఆబ్జెక్ట్స్ని మళ్ళీ దీంట్లోకి అయితే నేను పుష్ చేస్తాను. సో దాని మధ్య మన టైం గ్యాప్ ఎంత ఉందో కనుక క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకే, సో సింప్లీ ఓకే, ఇక్కడ 1.5 ఉంది. సో సింపుల్గా నేను వచ్చేసి ఇంపోర్ట్ బోటో 3. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఇది అనమాట కోడ్ వచ్చేసి మనకి ఒక ఆబ్జెక్ట్ని పైథాన్లోకి బోటో 3 యూస్ చేసి మనం AWSలోకి అప్లోడ్ చేయడానికి. ఓకే, సింప్లీ కాపీ. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, దీన్ని ట్రాన్స్ఫర్ యాక్సలరేషన్ లేకుండా చేస్తున్నాం. ఓకే, సో S3 నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్టార్ట్ టైం S3 డాట్ అప్లోడ్ ఫైల్. ఓకే, S3 డాట్ అప్లోడ్ ఫైల్. ఓకే, కొన్ని మిస్టేక్స్ ఇవి. స్టేట్మెంట్స్ మస్ట్ బి సెపరేటెడ్ బై. ఓకే,
s3 డాట్ అప్లోడ్ ఫైల్ ఇక్కడ వచ్చేసి మనకు వచ్చేసి సింటాక్స్ ఏంది, మనకు ఒక లోకల్ ఫైల్, మనం ఏ బకెట్లోకి అయితే ఈ ఫైల్ని పుష్ చేస్తున్నామో ఆ బకెట్ నేమ్, అండ్ నెక్స్ట్ అక్కడ ఈ ఫైల్ వచ్చేసి ఎక్కడ ఆ నేమ్తో స్టోర్ అవ్వాలని చెప్పనేసి. ఓకే, సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే నా మీడియాలో నుంచి ఒక ఫైల్ నేను పిక్ చేసుకుంటాను. ఓకే, ఫస్ట్ దీని ఒక సైజ్ అంతా చూద్దాం మనం. ప్రాపర్టీస్, దీని సైజ్ వచ్చేసి 21.7 MB ఉంది. ఓకే, దీన్ని జస్ట్ కాపీ యాజ్ పాత్, ఇక్కడ కాపీ యాజ్ పాత్, నెక్స్ట్ Ctrl V, సో మన బకెట్ నేమ్ ఏంటి, మన బకెట్ యాక్సలరేషన్, భాస్కర్ యాక్సలరేషన్ బకెట్. ఓకే, ఇక్కడ చూడొచ్చు మన దగ్గర అయితే ఏం ఆబ్జెక్ట్స్ లేవు ఇందులో ఈ బకెట్లో. సో జస్ట్ కాపీ, మనం ఒకసారి రిఫ్రెష్ చేసుకొని చూద్దాం దీన్ని. ఇక్కడైతే మనకేం లేవు. సో బకెట్ నేమ్ వచ్చేసి సో దీని పేరు వచ్చేసి, ఈ ఫైల్ పేరు వచ్చేసి నేనేమంటానంటే వితౌట్ యాక్సలరేషన్ అంటాను, వితౌట్ యాక్సలరేషన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఓకే ఇక్కడ ఏం చేస్తుందంటే అది వచ్చేసి ఫస్ట్ టైంకి, అండ్ నెక్స్ట్ ఇక్కడ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ఎండ్ అయిపోయింది, అది ఎన్ని సెకండ్స్ పట్టిందని చెప్పనేసి ఉంటుంది. ఓకే, సో మనం ఈ ఫైల్ని అయితే మనం రన్ చేస్తే సారీ మిస్టేక్, సారీ ఇక్కడ ఇదేం చెప్తుందంటే, ఓకే ఇది వచ్చేసి మనకి విండోస్ సిస్టమ్ కదా, అందువలన ఇది వచ్చేసి ఎస్కేప్ క్యారెక్టర్ అనుకుంటుంది ఇది. ఓకే, ఓకే ఓకే, మనకి ఈ ఫైల్ని అప్లోడ్ చేయడానికి మనకి 35 సెకండ్స్ పడింది. యాక్చువల్గా మనకి ఈ బకెట్ వచ్చేసి ఎక్కడ ఉందంటే, ఏ రీజియన్లో ఉందంటే నార్త్ వర్జీనియా రీజియన్లో ఉంది. మన ఇండియా నుంచి ఇక్కడ నార్త్ వర్జీనియా నుంచి అంటే ఇంటర్నెట్ ట్రాఫిక్ ద్వారా వెళ్ళడానికి మనకు పట్టిన టైం, ఈ ఫైల్కి మనకు పట్టిన టైం అంతా 35 సెకండ్స్. నౌ ఇదే మనం దీన్ని యూస్ చేసి యాక్సలరేషన్ S3 ట్రాన్స్ఫర్ యాక్సలరేషన్ యూస్ చేసి ఈ ఫైల్ని సేమ్ బకెట్లోకి అప్లోడ్ చేద్దాం. దానికి ఎంత టైం పడుతుందో అది చూద్దాం మనం. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దాం, ప్రాపర్టీస్లోకి వెళ్ళేసి ఇప్పుడు కానీ మనం కానీ ఇక్కడ కానీ రిఫ్రెష్ చేసామంటే ఆ ఫైల్ చూడొచ్చు మనం. వితౌట్ యాక్సలరేషన్ ఈ ఫైల్ ఉంది కదా. నెక్స్ట్ ప్రాపర్టీస్, ఇక్కడ ట్రాన్స్ఫర్ యాక్సలరేషన్ ఉంది కదా, జస్ట్ ఎడిట్, ఎనేబుల్, నెక్స్ట్ సేవ్ చేంజెస్. ఓకే, సో ఇప్పుడు ట్రాన్స్ఫర్ యాక్సలరేషన్కి కొంచెం మారుతుంది. ఇక్కడ ఏమంటే ఇక్కడ వచ్చేసి మనం చెప్పాలి నువ్వు ట్రాన్స్ఫర్ యాక్సలరేషన్ యూస్ చేయని చెప్పనేసి ఇక్కడ Boto 3 క్లయింట్ కాన్ఫిగర్లో. ఓకే, సో దానికి సింపుల్గా ఇక్కడ ఓకే కాపీ, ఓకే అంటే ఇక్కడ మనం ఏం చెప్తున్నామంటే ఇది S3లోకి అప్లోడ్ చేసేటప్పుడు నువ్వు వచ్చేసి ఈ ట్రాన్స్ఫర్ యాక్సలరేషన్ ఎండ్ పాయింట్ యూస్ చేయని చెప్తున్నాం. సో ఇప్పుడు మనం ఇది యూస్ చేసిన తర్వాత మనకి చూద్దాం ఇక్కడ మనకి టైం ఎంత పడుతుందో. ఇక్కడ ఇది మనం నోట్ చేసుకున్నాం, ఇది 35
2 సెకండ్స్. ఓకే. నౌ సేమ్ ఇదే ఫైల్ని నేను వితౌట్ యాక్సలరేషన్ కదా, ఇది విత్ యాక్సలరేషన్. ఇది చూడొచ్చు మనకి 35 సెకండ్స్, ఇది వచ్చేసి మనకి 25 సెకండ్స్. ఓకే. మనకి ఆల్మోస్ట్ వచ్చేసి మనకి 30% ఇది వచ్చేసి మనకి చాలా స్పీడ్గా ఉంది దీనికంటే కన్నా. సో ఇక్కడ వచ్చేసి ఇంకా అంటే ఇది నా ఇంటర్నెట్ బట్టేసేది. ఒకవేళ మనకన్నా ఇంకా ఏమైనా హై ఇంటర్నెట్ కన్నా మనకన్నా ఉన్నట్లయితే ఇది వచ్చేసి ఇంకా ఈ రేట్ అనేది చాలా హైగా ఉంటుంది. ఓకే. సో ఈ విధంగా మనం ట్రాన్స్ఫర్ యాక్సలరేషన్ యూస్ చేసి టైం అనేది మనం డిక్రీస్ చేయొచ్చు. ఓకే. దట్స్ ఆల్ ఫర్ ఓకే. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. మీకు ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.